హాయ్ ఫ్రెండ్స్, నేను మీ సురేష్. ఈరోజు నేను మీకు వినిపించబోయే కథ నిరుపేద తండ్రి కూతురు. ఈ కథ విని నిజంగా మీ కళ్ళల్లో నీళ్లు తిరుగుతాయి. ఇక కథలోకి వెళదాం. ఒకసారి ఒక పేద తండ్రి తన కూతుర్ని స్కూల్ నుంచి తీసుకువస్తాడు. ఆమెను ఒక పెద్ద హోటల్కి తీసుకుని వెళతాడు. కానీ అతను చిరిగిన బట్టలు, అరిగిపోయిన చెప్పులు, మాసిన గడ్డంతో ఉంటాడు. అతని కూతురు స్కూల్ డ్రెస్సులో ఉంటుంది. వాళ్ళు హోటల్లోకి వెళ్ళి కూర్చోగానే వెయిటర్ వచ్చి, సార్ మీరేం తింటారు, మీ ఆర్డర్ చెప్పండి అని అడుగుతాడు. అప్పుడు ఆ వ్యక్తి చెప్తాడు, మీరు నా కూతురు కోసం ఒక ప్లేట్ బిర్యానీ తీసుకురండి అంతే అని అంటాడు. అప్పుడు వెయిటర్, సార్ మీరు ఏమీ తీసుకోరా, మీకోసం కూడా ఏమైనా తీసుకురానా అని అడుగుతాడు. అప్పుడు ఆ పేద వ్యక్తి, నా కోసం ఏమీ వద్దు, ఈరోజు నా కూతురి కోసమే పార్టీ, నేను ఆమెకు మాటిచ్చాను, నువ్వు 10th క్లాస్లో ఈ జిల్లాలోనే టాప్ వస్తే నేను నీకు అన్నిటికంటే ఖరీదైన హోటల్లో నీకు పార్టీ ఇస్తాను అని చెప్పాను. అందుకే మీరు నా కూతురికి మాత్రమే బిర్యానీ తీసుకురండి అని అంటాడు. వెయిటర్ ఆ మాట వింటూనే వెంటనే అతని యజమాని దగ్గరికి వెళ్తాడు. అతనితో, సార్ ఒక చిన్న రిక్వెస్ట్, మీరు నా శాలరీ నుంచి డబ్బులు కట్ చేసుకోండి, కానీ ఆ చిన్నపిల్లతో పాటు అతని తండ్రికి కూడా ఒక ప్లేట్ బిర్యానీ తినిపించాలని ఉంది. ఎందుకంటే ఆ అమ్మాయి 10th క్లాసులో మొత్తం జిల్లాలోనే టాప్ వచ్చింది. ఆయన పేద తండ్రి, ఆయన దగ్గర ఎక్కువ డబ్బులు లేవనుకుంటా. అందుకే ఆయన బిర్యానీ నా కూతురికి మాత్రమే తీసుకురా అంటున్నాడు. హోటల్ యజమాని ఆ మాటలు విని వెయిటర్ని మెచ్చుకుని ఇలా అన్నాడు, నిజంగా ఇది వింటుంటేనే గర్వంగా ఉంది. ఎందుకంటే ఆ నిరుపేద బాలిక 10thలో జిల్లా ఫస్ట్ వచ్చిందంటే నాకు కూడా ఆమె కోసం ఏదైనా చేయాలనిపిస్తుందని ఆ హోటల్ యజమాని నవ్వుతూ చెప్తాడు. ఆ పాపతో పాటు ఆమె తండ్రికి కూడా బిర్యానీ తీసుకురా, అలాగే 4-5 బిర్యానీలు ప్యాక్ చేసి ఇవ్వు, అలాగే ఆమె కోసం 2-3 కేజీల స్వీట్ కూడా తీసుకువెళ్ళు. అతనితో చెప్పు, ఇది హోటల్ నుంచి ఫ్రీగానే ఇస్తున్నామని, దీనికి ఏమీ ఛార్జ్ చేయమని, డబ్బులు ఏమాత్రం తీసుకోవద్దు, ఎందుకంటే ఇలాంటి సంతోషకరమైన సందర్భం ఎప్పుడూ రాదు. యజమాని మాటలు విని వెయిటర్ చాలా సంతోషిస్తాడు. వెయిటర్ వాళ్ళు తినటానికి 2 ప్లేట్లు బిర్యానీ తీసుకుని వాళ్ళ దగ్గరికి వెళ్ళగానే ఆ పేద వ్యక్తి షాక్ అయ్యి కంగారుగా అంటాడు, బాబూ నేను ఒక ప్లేట్ బిర్యానీగా అడిగాను, నా దగ్గర డబ్బులు లేవు బాబు అని అంటాడు. అప్పుడు వెయిటర్, అరే సార్ మీరు బాధపడకండి, ఇది హోటల్ తరపు నుంచి, మీ పాప 10thలో జిల్లా ఫస్ట్ వచ్చింది కదా, మాకు కూడా పిల్లలు ఉంటారు కదా, వాళ్ళు కూడా ఒకరోజు ఇలా మాకు పేరు తీసుకొస్తారు కదా, మా యజమాని మీకోసం ఈ బిర్యానీ అలాగే కొన్ని స్వీట్స్ కూడా ప్యాక్ చేయించారు, వాటిని మీరు ఇంటికి తీసుకువెళ్ళండి, మీ పాప ఫస్ట్ వచ్చిన సంతోషంలో పార్టీ చేసుకోండి అని అంటాడు. దానికి ఆ తండ్రి కూతురు చాలా సంతోషంతో అవన్నీ తీసుకుని అక్కడి నుంచి ఇంటికి వెళ్తారు. కొన్ని సంవత్సరాలు గడుస్తాయి. ఆ పేదమ్మాయి సివిల్స్కి ప్రిపేర్ అయ్యి కలెక్టర్ అవుతుంది. ఆమెకు ఆ సిటీలోనే పోస్టింగ్ వస్తుంది. అప్పుడు ఆమె, నేను మీ హోటల్కి లంచ్ చేయడానికి వస్తున్నానని హోటల్ వాళ్ళకి మెసేజ్ పంపిస్తుంది. ఆ విషయం తెలిసి ఆ హోటల్ యజమాని ఆ హోటల్ను మొత్తం నీట్గా రెడీ చేస్తాడు. ఈ విషయం ఆ ఊర్లో అంతా తెలుస్తుంది. ఆ ఊర్లోని వారందరూ ఆమెను చూడటానికి వస్తారు. ఎందుకంటే ఒక నిరుపేద అమ్మాయి కలెక్టర్ అయిందని. ఆ తర్వాత కలెక్టర్ అతని తండ్రితో కలిసి ఆ హోటల్లోకి వస్తుంది. ఆ హోటల్ యజమానితో అంటుంది, మీరు నన్ను గుర్తుపట్టినట్టుగా లేరు. మేము ఎవరంటే ఒకసారి 10thలో నాకు ఫస్ట్ వచ్చిందని ఈ హోటల్లో పార్టీ ఇచ్చారు మా నాన్న. మమ్మల్ని గుర్తుపట్టలేదా? ఇప్పుడు మళ్ళీ వచ్చాము. ఇవాళ మేము పార్టీ అందరికి మేమిస్తాము, మీకు మీ స్టాఫ్కి కూడా, అలాగే ఊర్లోని పేద పిల్లలందరికీ. ఎందుకంటే మీరు ఆ రోజు నిరుపేదను కూడా ఎంతో గౌరవించి సన్మానించారు. దాంతో నాకు అర్థమైంది నేను ఎక్కడి దాకా చేరుకోవాలో అని, నా గోల్ని రీచ్ అవ్వాలని. మీరు నాకు ఒక కొత్త ప్రేరణ ఇచ్చారు. నేను కూడా ఈరోజు ఆ ప్రేరణను కొంచెం చేయాలని వచ్చాను.
ఆ కలెక్టర్ అలా చెప్పుకుంటూ వెళుతుంది. ఆమె కళ్ళల్లో, ఆమె తండ్రి కళ్ళల్లో కన్నీళ్లు సుడులు తిరిగాయి. కలెక్టర్ అంటుంది, కొంతమంది పేదవాళ్ళని తమ హోటల్లోకి కూడా రానివ్వరు. కానీ మీరు మా నిరుపేద తండ్రి కూతుళ్లను ఎలా సన్మానించారంటే, మీలా ఈ ప్రపంచం మొత్తం ఉంటే ఎంతో గొప్పదవుతుంది మన దేశం. అప్పుడు ఆ హోటల్ యజమాని కలెక్టర్కి కర్చీఫ్ ఇస్తూ అంటాడు, చాలు, నన్ను మరీ గొప్పవాణ్ణి చేయొద్దు, ఇది నా బాధ్యత, అలాగే అందరి బాధ్యత కూడా అంటాడు. ఫ్రెండ్స్, ఈ కథ మనకి ఏం చెప్తుందంటే, ఎప్పుడు ఎవరైనా పేదవారిని చులకనగా చూడొద్దు, వారిని హేళన చేయొద్దు, కుదిరితే సహాయం చేయండి. మనం చేసే సహాయం వల్ల వాళ్ళు ఇంకా ముందుకు వెళ్తారు. ఇది ఫ్రెండ్స్ ఈరోజు కథ. మీకు నచ్చితే ఛానల్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.